ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆనందపడే సమయం ఇది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి కృషి అది. అదేవిధంగా యువ నాయకులు నారా లోకేష్ గారి పట్టుదల, అమరావతిని మనకు పర్మనెంట్ రాజధానిగా పార్లమెంట్లో ఉభయ సభల్లో కూడా దానిని ఆమోదింపు చేసుకొని ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళటం, అది ఇంకో 5-6 రోజుల్లో ఆ ముద్ర కూడా రాష్ట్రపతి ఆమోద ముద్ర అనేది దానికి కూడా అవసరం కాబట్టి చేసుకొని రావటం అనేది చాలా సంతోషకరమైన విషయం. వేలాది కోట్ల రూపాయల ప్రాజెక్టులు అనేది కూడా ఇప్పుడు అక్కడ ఆచరణలోకి తీసుకొచ్చారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఒక మంచి నగరాన్ని తయారు చేయాలి, రాబోయే రోజుల్లో యువతకి ఉజ్వలమైన భవిష్యత్తు ఇవ్వాలి ఆ ప్రాంతంలో. అందుకే క్వాంటమ్ వ్యాలీ అనేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, కంప్యూటర్ బేస్డ్ టెక్నాలజీ అనేది కూడా ఇటువంటి సంస్థలందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి అమరావతి నగరంలో అందమైన భవనాలను కూడా, అంటే అసెంబ్లీ బిల్డింగ్ వస్తుంది, సెక్రటేరియట్ వస్తుంది, హైకోర్టు వస్తుంది, ఆఫీసర్స్కి రెసిడెన్సెస్ వస్తాయి. ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించగలిగే ఒక పెద్ద నగరాన్ని అమరావతి నగరం తయారు చేస్తూ, ఒక పెద్ద ఎయిర్పోర్ట్ కూడా దాదాపు 5,000 ఎకరాల్లో ఒక పెద్ద ఎయిర్పోర్ట్ను కూడా అక్కడ నిర్మాణం చేయాలని వారి ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్ళటం, రైల్వే స్టేషన్ల అభివృద్ధి అనేది కూడా ఈ అమరావతి నగరంలో చాలా అద్భుతాలు మనం చూడబోతున్నాం. ఉన్నప్పుడు ఇంతకాలం ఏంటంటే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అన్ని ఆచరణలోకి తీసుకొస్తున్నా ఎప్పుడు అమరావతి అనేది కూడా ఉభయ సభల్లో పార్లమెంట్లో కూడా ఆమోద ముద్ర తీసుకున్నప్పుడు ఇంకా ఎక్కువగా, అంటే అక్కడ వచ్చి ఇన్వెస్టర్స్, ఒక పరిశ్రమలు రావాలన్నా, లేకపోతే విద్యా సంస్థలు రావాలన్నా, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ రావాలన్నా కూడా వారికి ఒక భరోసా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ అమరావతి అనేది మనం ఒక ఆమోద ముద్ర అనేది తీసుకొని వచ్చేందుకు గట్టిగా కృషి చేయటం, వారిని ఎప్పటికి కూడా తరతరాలుగా కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా యువ నాయకులు లోకేష్ గారిని కూడా ఆంధ్ర ప్రజానీకం మరిచిపోలేరు అనేది కూడా మరొకసారి చెప్పుకుంటూ, అమరావతిలో అద్భుతాలు చూసేదాని కొరకు మీరందరూ కూడా, అంటే త్వరితగతిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక పెద్ద కార్యక్రమాన్ని కూడా ఏర్పరుస్తారు. ఆ తర్వాత ప్రధానమంత్రి గారు మోడీ గారిని కూడా పిలుచుకొచ్చి అక్కడ ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునే దానికి అన్ని ప్రణాళికలు తయారు చేస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా యువ నాయకులు నారా లోకేష్ గారికి మనం ప్రోత్సహించి ముందుకెళ్లేటట్టుగా కూడా ఆశీర్వదించవలసిగా ప్రతి ఒక్కరిని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. పార్టీలో దానికి ఓటు వేశారు, ఒక్క వైసీపీ వాళ్ళు ఒక్కటే, మిగతా మొత్తం 19 పార్టీల వాళ్ళందరూ కూడా లోక్సభలోను రాజ్యసభలోను దానికి ఆమోదించారు.